ముందే రమారమి 1000 సంవత్సరాల ముందు యెషయా ద్వారా పలకబడిన ప్రవచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో 22వ వచనంలో అదే ప్రవచనాన్ని ఉటంకిస్తూ కన్య గర్భవతి కుమారుని కంటుందని ప్రవచనం నెరవేర్పే యేసు ప్రభు అని చెప్పడం జరిగింది. ఇందులో వింత ఏంటి అంటే కన్య గర్భము ధరించడం. ఇది సామాన్యమైన విషయం కాదు. వివాహం తర్వాత గర్భవతి అవ్వడం సామాన్యం, పురుషుని ద్వారా గర్భవతి అవ్వడం సామాన్యం. కానీ ఇది వైద్య శాస్త్రానికి అంతుపట్టని అద్భుతం. లూకాసు వార్తలో అంటది మరియా, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలా సాధ్యం? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ ఫర్ మీ? అప్పుడు ఇది పురుషుని ఎరుగని నీకు దేవుని ఆత్మ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి ఇది పాసిబుల్ అని దూత చెప్పాడు. అంటే ఇలా వినండి, మెడికల్ డాక్టర్స్ సంప్రదిస్తే పురుషుడు స్త్రీ కలయికలో XY క్రోమోజోములు అలా కలయికలో పిల్ల పుడతారనేది చెప్తారు. మనకంత మెడికల్ హిస్టరీ తెలియదు. అయితే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కూడా దేవుడు కార్యాలు చేయగలడానికి ఇదే రోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఈరోజు కూర్చున్న మీకు, వింటున్న మీకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందంటే, మన జీవితంలో కూడా చాలా 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 సమస్యలు దాదాపుగా అసాధ్యం అనే భావంతో మనం ఉంటాం. అంటే కొందరి జీవితంలో వారు చేసిన అప్పు ఇక తీరడం అసాధ్యం అనుకుంటారు. కొందరి జీవితంలో నా భర్త మారడం అసాధ్యం అనుకుంటారు. కొందరు నాకున్న ఈ త్రాగుడు వ్యసనం పోవడం అసాధ్యం అనుకుంటారు. కొంతమందికి వ్యభిచార కాంక్ష ఉంటుంది. అలా ఒక స్త్రీతో సంతృప్తి పొందలేరు, 4-5 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తారు. ఈ దుర్బుద్ధి మారడం అసాధ్యం అనుకుంటారు. కొంతమంది చదువులలో రాణించడం అసాధ్యమని యవనస్తులు అనుకుంటారు. ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వడం అసాధ్యం, ఇల్లు కట్టడం అసాధ్యం, అప్పు తీరడం అసాధ్యం, కూతురు పెళ్ళి అసాధ్యం, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకుంటాం. మీ అందరికీ క్రిస్మస్లో జరిగిన ఈ మొదటి వింతిస్తున్న సందేశం ఏంటంటే, విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ యువర్ గాడ్, ఫర్ మై గాడ్, ఫర్ అవర్ గాడ్. సో దేవుడు ఇస్తున్న సందేశం, చింతతో నిరుత్సాహంతో ఉన్న మీకు ఆయన మొదటి వింత ద్వారా ఇస్తున్న సందేశం ఏంటంటే, నేనున్నాను కదా, నువ్వు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని సుసాధ్యం చేస్తాను. దేవుని స్తోత్రం. మీరంతా ఇక్కడ ఉన్నారా? నా భాష మీకు అర్థమవుతుందా? కాస్త ఇబ్బందిగా ఉన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చూడండి, ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయం. మీరు ఎక్కువ రెఫరెన్స్ చూడక్కర్లేదు. అక్కడ 3 వ్యక్తులు అబ్రాహాం ఇంటికి వెళ్ళారు. మధ్యాహ్నం పూట అబ్రాహాం పరిగెత్తుకుని వెళ్ళి ఒక లేగదోడుని తీసుకొచ్చి వధించి భార్యను 3 మాణికల పిండి తెచ్చి రొట్టెలు చేయమన్నాడు. ఆతిథ్యం చేశాడు భార్య భర్తలు. ఆ తర్వాత వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాత వారిలో ఒకడు, ఆయన దేవుడు అంటున్నాడు, మరుసటి ఏట శారాయి గర్భంన కుమారుడు పుడతాడన్నాడు. లోపల పనిచేస్తున్న శారా కిసుక్కుని నవ్వింది. ఎందుకు తెలుసా? ఆమెకు బాగా తెలుసు ఆమె వయసు 90 ఏండ్లని. ఆమెకు బాగా తెలుసు ఆమె స్త్రీ ధర్మం ఉడికిపోయిందని. ఆమెకు బాగా తెలుసు ఆమె గర్భం మృతతుల్యమైపోయిందని. ఆమెకు బాగా తెలుసు ఆమె భర్త 100 ఏండ్ల వృద్ధులని. ఇది సాధ్యం కాదు. ఏదో ముఖస్థుతి కోసం, మమ్మల్ని ఆదరించడం కోసం, కేవలం మేము ఆహారం పెట్టామని మా కోసం ఈ మాట చెప్పారు, కానీ
హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్ అని అంటే దాన్ని దేవుడు సామాన్యంగా తీసుకోలేదు, సీరియస్గా తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? సారాయి నవ్వనేలా, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నీ గర్భం మృత్యులేమైపోయినా సరే, నీ భర్త వృద్ధులైనా సరే, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కూడా నేను కనుటకు శక్తి ఇవ్వగలను అని నిరూపించాడు ప్రభు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. మత్తయి సువార్తలో మీరు 9వ అధ్యాయంలో చూసిన, మార్క్స్ సువార్త 10వ అధ్యాయంలో చూసిన, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. బైబిల్ ఇలా రాయబడింది. ద్వితీయోపదేశకాండంలో మోషే వృద్ధాప్యంలో 33వ అధ్యాయంలో 26వ వచనం అంటాడు, యెషూరును నీ భాగ్యం ఎంత గొప్పతో తెలుసా? నీకు సహాయం చేసే దేవుడు ఆకాశం నుండి మేఘవాహనుడిగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైంది లేదు. ఇర్మియా గ్రంథంలో ఆయన నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రశ్నించాడు. ఈ రోజున ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా దేవుడు కార్యాలు చేయగలడు. నా భావం మీరు గ్రహించండి. ఫిజికల్ లా అంటారు, భౌతిక ధర్మం. ఈ నీళ్లు ఇలా వంపామనుకోండి పైనుండి, ఏమవుతాయి చెప్పండి? క్రిందికి పడతాయి. దాన్ని భౌతిక ధర్మం అంటారు. నీళ్లు ఎగువ నుండి దిగువకు పారుతాయని. కానీ యాజకుల అరికాళ్ళు యోర్దాను అంచున తాకగానే ఎగువ నుండి పారే నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. విత్ గాడ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. దట్స్ ద మెసేజ్ గాడ్ ఈస్ గివింగ్ దిస్ particular year at this moment to the employees of APS RTC. ఈరోజు నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని సుసాధ్యం చేయగలిగే దేవుడు ఉన్నాడు. అందుకే చింతను తీర్చే వింతైన క్రిస్మస్ ఇది. యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూడక్కర్లేదు. నరపుత్రుడిని ఒక లోయకి తీసుకువెళ్ళాడు. ఆ లోయలో ఎముకలన్నీ ఎండిపోయి చల్లా చెదురైపోయాయి. దేవుడు అన్నాడు, నరపుత్రుడా, ఈ లోయలో ఎముకలు బ్రతకగలవా అన్నాడు. యెహెజ్కేలు ఏం చెప్పడానికి తోచలేదు. నీకే తెలియను తండ్రి అన్నాడు. నువ్వు ప్రవచనం ఎత్తి ప్రకటించు అనగానే జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి గడ 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 శబ్దం చేసుకుంటూ ఆ ఎముకలు ఒకదాంతో ఒకటి అతుక్కొని కీళ్ళు, కండరాలు, చర్మం పొదిగి మహా సైన్యంగా లేచి నిలబడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫర్ మై గాడ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు యవనస్తులారా, ఫలానా సబ్జెక్ట్ మీకు చాలా క్రిటికల్గా ఉంటే, పాస్ అవ్వలేను అనుకుంటే, ట్రస్ట్ మీ, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ హెవెన్లీ విజ్డమ్ సో దట్ యూ మే ఓవర్కమ్ ద ఎగ్జామ్. ప్రియులారా, కుదరని రోగం, మారని జబ్బు ఏదున్నా సరే, పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదు, డాక్టర్స్ పిల్లలు పుట్టడం సాధ్యం కాదన్నారు అని బాధపడుతున్నామో, నీ చింత తీర్చే వింతైన క్రిస్మస్ ఇది. మొదటి చర్య ద్వారా, మొదటి సంభవం ద్వారా, మొదటి సంఘటన ద్వారా దేవుడు మనకిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, నేను మీ హృదయంలో ఉంటే, నేను మీకు రక్షకుడిగా మీ హృదయంలో ఉద్భవిస్తే, నాతో ఉన్న మీ జీవితంలో అసాధ్యమే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పాఠం అయిపోయింది. రెండవ పాఠం చెప్తాను. క్రిస్మస్లో జరిగిన రెండవ వింత ఏంటో తెలుసా? ఇలా వినండి, ఇలా వినండి. జ్ఞానులు బెత్లెహేములో యేసు పుడితే యెరూషలేము వెళ్ళిపోయారంట. కాబట్టి వారు త్రోవ తప్పిపోయినప్పుడు, వారి యొక్క ఉద్దేశం మంచిది కాబట్టి
వారి ఆశ మంచిది కాబట్టి వారి కోరిక ఏంటంటే యూదుల రాజును దర్శించాలని, వారి కోరిక ఏంటంటే ఆయన ఎదురు సాగిలపడాలని, వారి కోరిక ఏంటంటే వారి హృదయాన్ని విప్పి ఆరాధించాలని, వారి కోరిక ఏంటంటే వారి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించాలని, వారి కోరిక ఏంటంటే రారాజు దగ్గర దేవుని మహిమను చాటాలని. వారి ఉద్దేశం మంచిదే, బికాస్ దేర్ ఇంటెన్షన్స్ వర్ గుడ్. ఇప్పుడు దేవుడు వారు త్రోవ తప్పిపోయినా కూడా వారికి పైనుండి సహాయాన్ని పంపించాడు, నక్షత్రాన్ని పంపించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్షత్రం దిగింది, అది వింత. నక్షత్రం వెలిగింది, అది వింత. నక్షత్రం నడిచింది, అది వింత. నక్షత్రం దారి చూపింది, అది వింత. నక్షత్రం యేసయ్యను చూపించింది, అది వింత. క్రిస్మస్లో జరిగిన ఈ వింత మనకే పాఠం నేర్పిస్తుందంటే, నువ్వు కనుక దేవుని ఘనపరచాలనే సదుద్దేశం కలిగి జీవిస్తుంటే నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన పైనుండి పంపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో సంపూర్ణమైన ఆశ్చర్యం, ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు. ఆయన ఇన్వైట్ చేయాలంటారా? యేసు ప్రభువుని కనపరచాలనే ఉద్దేశం ఉంటే, ఆయన్ని పూజించాలనే ఉద్దేశం ఉంటే, ఆయన్ని మహింపరచాలనే ఉద్దేశం ఉంటే, ఆయన్ని ఆరాధించాలనే ఉద్దేశం ఉంటే, మీరు పొరపాటున తప్పుడడుగు వేసిన దేవుడు మీకు ఆశ్చర్యకరంగా తన వెలుగును చూపిస్తాడు. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బికమ్ a guide to you. చూడండి, జ్ఞానులే కానీ వారి యొక్క హ్యూమన్ ఇంటలెక్చువాలిటీ వారిని దారి తప్పించింది. హెవెన్లీ విజ్డమ్ వారిని మార్గంలో నడిపించింది. కొన్నిసార్లు మనం తప్పుడడుగులు వేస్తాం, కానీ దేవుడు మన అడుగులు సరిచేస్తాడు, మన గమ్యాన్ని సరిచేస్తాడు, మనల్ని చేరవలసిన గమ్యానికి తీసుకువెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు ఆయన. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆయన అద్భుతకరుడుగా, ఆశ్చర్యకరుడుగా సహాయం చేసేవాడు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీకు తెలిసిందే, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఎస్తేరు దగ్గరికి మొర్దెకై కబురు పంపించాడు. ఎస్తేరు, ఇలా సమస్య వచ్చింది, నీవు రాజు దగ్గరికి వెళ్ళు, చెప్పు అని చెప్తే ఎస్తేరు అంది, పిలువబడకుండా ఎవరైనా లోపలికి వెళ్తే ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది, నేను వెళ్ళలేనంది. అప్పుడు మొర్దెకై అన్నాడు, ఎస్తేరు, ఈ కారణంగానే నీకు దేవుడి ఉద్యోగం ఇచ్చాడేమో, జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు ఈ సమయంలో యూదులకు సహాయం చేయకపోతే యూదులకు వేరొక దిక్కు నుంచి సహాయం దేవుడు పంపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ఫర్ ష్యూర్. గాడ్ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. కానీ నువ్వు చరిత్రహీనురాలు అవుతావు. ఒకవేళ నీవే కనుక ఈ సమయంలో ముందడుగు వేస్తే చరిత్రలో నిలిచిపోయే గొప్ప భాగ్యవంతురాలు అవుతావు అని చెప్పడం జరిగింది. దేవుని ఘనపరచాలనే వారికి దేవుని సహాయం ఖచ్చితంగా ఉండక తప్పదు. ప్రియులారా, మనం చింతలు తీర్చే వింతల క్రిస్మస్లో జరిగిన సంభవాలు ఎలా మన మానవ జీవితంలో చింతలు తీరుస్తూ ఉన్నాయో చెబుతాను. కన్య గర్భవతి అయింది అంటే దేవునితో ఉన్న వారికి అసాధ్యమే లేదు. రెండవ చెప్పాను, ఆయన్ను పూజించాలనే వారికి ఒకవేళ దేవుడు వారికి ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. క్రిస్మస్ సందర్భంగా ఐఎమ్ సారీ ఫర్ మై వాయిస్ అండి. మూడో వింత ఏంటి తెలుసా? క్రిస్మస్ మూడో వింత లూకా 2:8 అర్ధరాత్రి వేళ పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చి సామాన్యులైన గొర్రెల కాపరులతో మాట్లాడటం ప్రారంభించాడు.
పరలోక సందేశాన్ని వారికి ఇవ్వడం ప్రారంభించాడు. బాగా వినండి. గొర్రెల కాపరులు అంటే అత్యంత అల్పులు, సామాన్యులు. ఆ రోజుల్లో గొర్రెల మందలో ఉన్నవారు ధనవంతులే, కానీ వారు జీతానికి పెట్టుకున్న గొర్రెల కాపరులు అత్యంత సామాన్యులు. వారు అడవుల్లో ఉండాలి, ఎండకు వానకు మంచుకు తడవాలి. వారు పగలేమో గొర్రెలు కాయాలి, రాత్రేమో గొర్రెలు మేపాలి. వారు క్షీణించిపోతారు. దొంగలు తీసుకెళ్ళిపోయినా, అడవి మురకాలు చీల్చేసిన ఓనర్ వాళ్ళ జీతంలో కట్ చేస్తాడు. వాళ్ళ బ్రతుకులు చాలా కష్టవంతమైనవి. వాళ్ళు లోకానికి పామరుడు, అజ్ఞానుడు, వెర్రివారు, చౌకైన వారు. వారికి పెద్ద విలువ లేదు. మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బైబిల్లో మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సమూయేలు అనే వ్యక్తి దావీదు ఇంటికి వెళ్ళాడు. ఆ తండ్రిని అడుగుతున్నాడు, మీ ఇంటిలో ఒకరిని దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడు, మీ కొడుకుల పిల్లనంటే ఆ తండ్రి అనుకున్నాడు, నా పెద్ద కొడుకే అర్హుడని తీసుకొచ్చాడు. ఆయన ఒడ్డు పొడుగు ఎత్తు చూసిన తర్వాత సమూయేలు ఆనందపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, నో, దిస్ ఇస్ నాట్ ద పర్సన్, ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. అంటే సమూయేలు ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ప్రభు అంటే, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తాను అన్నాడు. ఇప్పుడు అందరి కొడుకులను తీసుకొచ్చాడు, కానీ ఎవ్వరూ పనికి రాలేదు. సమూయేలు అంటున్నాడు, నీకు ఇంకెవరు కొడుకులు లేరా అంటే, ఉన్నాడు ఒకడు, అయితే వాడు గొర్రెలు కాసుకునేవాడు, వీళ్ళే పనికి రాకపోతే వాడు అసలు పనికి రాడు అంటున్నాడు తండ్రి. అంటే గొర్రెల కాపలికి ఎలాంటి విలువ ఉందో చూడండి. యాకోబు అంటున్నాడు, మామయ్య అయిన లాభంతో నీ మందల నిమిత్తం 20 ఏండ్లు కొలువు చేశాను, పగలు రాత్రి నీకు పని చేశాను, నాకు నిద్ర లేదు, నా కంటికి కునుకు లేదు, నా శరీరం క్షీణించిపోయింది. దుష్టమృగను చీల్చేసిన దాన్ని నా దగ్గర తీసుకున్నావు, నా జీతం 10 సార్లు మార్చావు. దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ షెపర్డ్. ఆది కాండంలో యోసేపు ఐగుప్తులో అంటున్నాడు, అన్నదమ్ములు పిలిచి, ఫరో దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, మీ వృత్తి ఏంటి అని అడుగుతాడు. పొరపాటును కూడా గొర్రెల కాపర్లను చెప్పొద్దు, ఎందుకంటే గొర్రెల కాపర్లని ప్రతి వారు కూడా హేయులు ఐగుప్తీయులకి అని చెప్పాడు. దట్ వాజ్ ద కండిషన్. ఇలాంటి చవకైన వారు, లోగా ఎస్టీమ్ చేయబడేవారు, హ్యూమిలియేట్ చేయబడేవారు, లో ప్రొఫైల్ ఉన్న వారికి దేవుడు పరలోకం నుండి పరలోక జీవిని, దేవదూతను పంపి మొట్టమొదటిసారిగా క్రిస్మస్ సందేశాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ హౌ గాడ్ వాల్యూస్ పీపుల్. కాబట్టి ఇక్కడున్న మీరు డబ్బు లేకపోయినా, పెద్ద అధికారం లేకపోయినా, పదవి లేకపోయినా, పెద్ద చదువు లేకపోయినా, అంత అందం లేకపోయినా, సరైన మాట తీరు లేకపోయినా, ఎవరైనా మిమ్మల్ని కులాన్ని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ డిస్క్రిమినేట్ చేసినా, వాళ్ళ దృష్టిలో మీరు వెర్రివారిగా ఉన్నా, మీ సొంత బంధువులు మిమ్మల్ని వెలివేసిన, బిలీవ్ మీ అండ్ ట్రస్ట్ మీ, గాడ్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను విలువైన వాడిగా ఇచ్చుతున్నాడు. విత్ గాడ్ దేర్ ఇస్ నో సచ్ డిస్క్రిమినేషన్స్. ఈరోజు ఆడ మగ తేడా ఉంది. మగ పిల్లలు పుడితే సంతోషిస్తారు, ఆడపిల్ల పుడితే భ్రూణ హత్య చేస్తున్నారు. అయితే దేవునికి అందరూ సమానమే. దీనులైన వారు, బీదలైన వారికి దేవుడు చాలా వాల్యూ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్లో జరిగిన ఈ 3వ వింత మనకిస్తున్న సందేశం ఏంటంటే, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం, దేవుడికి నేనంటే చాలా ఇష్టం. ఆయన ఎంపిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, లోకములో బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి
తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనులైన వారు, బీదలైన వారు, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని వారు, దిక్కు లేని వారు అంటే నాకు ఇష్టం అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో నీకెవరూ లేకపోయినా, నన్ను ప్రేమించేవారు లేరని నువ్వు బాధపడుతున్నా, నీ సొంత వారే నిన్ను నిందిస్తున్నా కూడా ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విలువైన వాడిగా ఎంచుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు చెప్పాను, 4వ విషయం చెప్తాను, 5 విషయాలు చెప్పి ముగిస్తాను. 4వ విషయం ఏంటి తెలుసా? 4వ విషయం లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని పాట పాడడం ప్రారంభించారు. వెయిట్ ఇందులో వింత ఏంటో తెలుసా? పరలోకం నుంచి సైన్యం రావడం. సైన్యం అనగానే మీకు ఎలాంటి పిక్చర్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఏలూరులో మిలిటరీ దళం దిగింది అంటే మీరు ఎలా ఊహించుకుంటారు చెప్పండి? మీరు మిలిటరీ దళం 4 వ్యాన్లో దిగితే వాళ్ళు టకా బూట్లు వేసుకొని, గన్స్ పట్టుకొని, డబుల్ బ్యారల్ గన్ AK-47 పట్టుకొని దిగుతారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని యుద్ధ భయం వస్తుంది. సైన్యం అంటే అది. కానీ ఇక్కడ పరలోక సైన్యం వచ్చింది. పరలోక సైన్యం కానీ ఆయుధాలతో రాలేదు. ఆ పరలోక సైన్యం పాట పాడుతున్నాడు. ఆ సైన్యం పాట పాడడం వింతైతే ఆ పాటలో భూమి మీద సమాధానం అనే మాట మాట్లాడడం మరింత వింత. దేవుని స్తోత్రం. సైన్యం చెప్తుంది సమాధానం. కాబట్టి ఈ వింత ద్వారా దేవుడు ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు తెలుసా? నో మోర్ వార్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నీలో ఉంటే యుద్ధాలు లేవు. ఆయన సమాధానకర్త. యెషయా 9:6లో ఆయనకు 5 పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఐఎమ్ సారీ, నా వాయిస్ నాకే చాలా బాధగా ఉంది. ఎప్పుడు ఇలా లేదు, మరి ఎందుకు ఇలా అయిందో. బట్ మీకు కంటెంట్ అర్థమవుతుంది కదా. హీఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త, ఆయన సమాధానపరిచేవాడు. ఆయన భూమి మీద వర్తమానం చెప్పినప్పుడు మొట్టమొదటిసారి పర్వత ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ నోరు తెరిచి అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. అంటే సమాధానకర్త ఆయన తన పిల్లలైన వారు సమాధానంగా ఉండాలని కోరుకునేవాడు. ఈరోజు నీ ఇంట్లో కలహం ఉందేమో, అభిప్రాయ భేదాలు ఉన్నాయేమో, మానసిక శాంతి లేదేమో, ఒకరంటే ఒకరికి పొసట్లేదేమో, భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, తోటికోడల మధ్య, అత్తకోడల మధ్య సమాధానం లేకుండా విలవిల్లాడుతున్నాయేమో. దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో సమాధానాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు UNO అంటారు, ఐక్యరాజ్య సమితి. అక్కడ 2 దేశ నాయకులు వస్తారు, కరచాలనం చేసుకుంటారు, ఫైల్స్ మీద సంతకం పెడతారు, శాంతి ఒప్పందం కుదిరిందని టీవీలో న్యూస్ పెడతారు. కానీ లోపాయికారిగా అండర్ గ్రౌండ్లో యుద్ధాయుధాలు, అణ్వాయుధాలు చేస్తూనే ఉంటారు. ఏ క్షణంలో యుద్ధం ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్కసారి సెకండ్ వరల్డ్ వార్లో ఒక్క బాంబు వేస్తే హీరోషిమా, నాగసాకి ఒక్క మొక్క కూడా మొలకుండా అయిపోయింది. ఈరోజు అంతకంటే కొన్ని 100 రెట్ల ఆయుధాలు ఉన్నాయి. అయితే అణు ఆయుధాలు, హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, ఇవి కాకుండా బయో వెపన్స్ ప్రయోగశాలలో వైరస్ సృష్టించి గాల్లో కలిపేస్తున్నారు. మనుషులు రకరకాల వైరస్తో ఇబ్బంది పడుతున్నారు. ఇవి కాకుండా AI టెక్నాలజీతో కొత్త సైన్యాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ళకి అలుపు సలుపు ఉండదు, వాళ్ళు చంపడమే పని. ఇలాంటి
భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉన్న మీకు క్రిస్మస్ చెప్తున్న సందేశం ఏంటంటే, ఒకవేళ క్రీస్తు నువ్వు కలిగి ఉంటే ఎన్ని యుద్ధాలు ప్రపంచం జరిగినా నీ అంతరంగంలో శాంతి సమాధానం తొలగిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్ ఇస్ పీస్ మేకర్. దేవుడు అశాంతిని తొలగిస్తాడు. యోహాను 14వ అధ్యాయంలో నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చే శాంతి కాదన్నాడు. కాబట్టి ఆయన శాంతి స్థాపకుడు. ఈరోజు యుద్ధంలో నీవు భయాందోళన చెందాల్సిన పని లేకుండా యుద్ధంలో నిన్ను కప్పి దాచి ఉంచే దేవుడు ఆయన. క్రిస్మస్ ద్వారా ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, ఆయన యుద్ధాలు మాన్పేవాడు. మీలో ఎవరైనా సరే 46వ కీర్తన 9వ వచనం తీసి చదవగలరా? 46:9 అక్కడేముంది తెలుసా? ఆయన బల్లెమును తెగనరుకువాడు, విల్లును విరుచువాడు, యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు. అందరూ ప్రభువుని అనుసరిస్తే, అందరూ ప్రభువు చెప్పే సమాధానకరంగా ఉంటే యుద్ధాలే ఉండవండి. కాబట్టి ఈ రోజున క్రిస్మస్ ద్వారా, క్రిస్మస్ సంభవాల ద్వారా, క్రిస్మస్లో జరిగిన వింతల ద్వారా దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, కన్య గర్భవతి అయింది, ఇక అసాధ్యం అనేదే లేదు. అసాధ్యాలు కూడా సుసాధ్యం చేస్తాడు. నెంబర్ 2, నక్షత్రం దిగి వచ్చి నడిచింది, త్రోవ తప్పిపోయిన మనకి పరలోక వెలుగు వచ్చి సరైన త్రోవలో నడిపిస్తుంది. నెంబర్ 3, దేవుని దూత దిగి వచ్చాడు, సందేశాన్ని తెచ్చాడు అల్పులైన వారికి, చదువు రాని వారికి. అలాగే దేవుడు లోకంలో దీనుడైన నీకు కూడా విలువిస్తున్నాడు. అది నెంబర్ 3. నెంబర్ 4, పరలోక సైన్యం వచ్చి శాంతి వచనాలు మాట్లాడుతుంది. అంటే యుద్ధాలు లేవు. 4 విషయాలు చెప్పాను. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ వన్, 5వది చెప్తాను. అంటే యాక్చువల్గా 7 చెప్పాలి. నీకు చాలామంది వచ్చారు పెద్దలు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు స్టాప్ హియర్. నాకు కూడా అంత సహకరించట్లేదు, అందుకే చెప్తున్నాను. 5 తెలుసా? జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. భూమి మీద మొట్టమొదటి పాపరహితుడైన శిశువు జన్మించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట బాగా వినండి, బాగా వినండి. రక్షకుడు పుట్టాడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని పలకబడింది. అంటే అంతవరకు పుట్టిన వారందరూ పాపులే. బైబిల్ ఇలా చెప్తుంది. ఆదాము అవ్వల నుండి పుట్టిన ప్రతి వారు కూడా పాపంలోనే పుట్టారు. రోమా 5:12 ఒక్క మనిషి ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఒక్క మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం, మరణం ద్వారా నిత్య నరకం అనే శిక్ష వచ్చింది. అయితే అందరూ పాపం చేశారు, దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23 చెప్తుంది. యోబు 14:4 పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలా ఎవడు పుట్టలేడు. కానీ భూమి మీద మనిషి ప్రవేశంతో పుడితే పాపిగానే పుడతాడు. పంది కడుపున కుందేలు పుట్టదు, వేప చెట్టుకి ద్రాక్ష పళ్ళు రావు. పాపి అయిన మనుషుడు పాపంనే, పాప స్వభావం గల మనిషిని కంటాడు. అందుకే యేసు ప్రభు పురుష ప్రమేయం లేకుండా పరలోకం నుండి దేవుని రక్తం ద్వారా కన్య గర్భంలో ప్రవేశించి పరిశుద్ధ అవతార మూర్తిగా దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. హి ఈస్ ద ఫస్ట్ సిన్లెస్ బేబీ బాయ్. మనకేం నిరీక్షిస్తుందంటే, మనమందరం పాపం చేశాం. లెట్ మీ కంప్లీట్ దిస్. మనమందరం పాపం చేశాం. బైబిల్లో చెప్తుంది 143వ కీర్తన 2వ వచనం, సజీవులలో ఒక్కడు కూడా భూమి మీద పవిత్రుడిగా లేడు. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రసంగి 7:20 పాపం చేయకుండా మేలు మాత్రమే చేసే
నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశాం, అందరికీ శిక్ష ఉంది, అందరూ నరకానికి వెళ్ళాలి. ఇది మన కండిషన్. కాబట్టి బైబిల్ ఇలా చెప్తుంది, రోమా 1:8, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే ప్రతి భక్తిహీనుడి మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం రగులుకుంటుంది. పాపం చేసిన వారి మీద దేవుని నీతి అయిన కోపం ఉంది. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మన ప్రాచీన స్వభావాన్ని బట్టి మనం అనుసరిస్తూ దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. అంటే మనం అందరం దైవోగ్రత కింద ఉన్నాం. we were being under the wrath of God. ఇది మన శిక్ష. అయితే మన కోసం పాపము లేని అవతారమూర్తి పుట్టాడు. ఆయన పాపము లేనివాడు కనుక మన పాపాలు క్షమించే అర్హత ఉన్నవాడు. ఆయన పుట్టినప్పుడు మాత్రమే కాదు, ఆయన జీవితాంతం ఒక్క పాపం కూడా చేయలేదు. యోహాను 8:46 నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆయన ప్రశ్నించాడు. అప్పుడు ఆయన పట్టుకొని చంపేద్దాం అన్నంత కక్షగా ఉన్నవారు ఉన్నారు, కానీ ఒక్కడైనా తెగించి ముందుకు రాలేకపోయాడు. ఎందుకు తెలుసా? వారు ఆయన జీవితంలో ఒక్క పాపాన్ని కూడా చూడలేకపోయారు. అండ్ దిస్ ఈస్ an authentative proof that he is the only holy God. దేవుని స్తోత్రం. ఆయన భూమి మీద పాపంలో పుట్టలేదు. అలాగే హెబ్రీ 4:15 ప్రకారం మన వల్ల అన్ని విషయాల్లో శోధించబడినా కూడా పాపము లేని వాడుగా ఉన్నాడు. అలాగే 1 పేతురు 2:22 ప్రకారం ఆయన పాపము చెయ్యలేదు. అంటే పాపం లేనివాడు అంటే జన్మతో పాపం లేనివాడు, పాపం చేయనివాడు అంటే కర్మతో పాపం చేయనివాడు, పుట్టుకతో పాపం లేదు, క్రియలతో పాపం లేదు. అలాంటి వాడు జన్మ కర్మ పాపంతో ఉన్న మానవులకి మేలు చేసే రక్షకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన మీద ఉన్న దేవుని ఉగ్రత అనగా నిత్య నరకం అనే శిక్ష తప్పించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఒకే ఒక మాట చదవండి, ముగిస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 Thessalonians chapter 1:9. అయ్యా మీరు ఒక్క నిమిషం అనండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ గనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చూడండి, రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. దేవుని స్తోత్రం కలుగును. మన మీద ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత తప్పించడానికి యేసు ప్రభు అనే రక్షకుడు సమర్థుడు. మనం పాపం చేసాం, మన శిక్ష అనుభవించాలి. కానీ దాన్ని తప్పించడానికి మన పాపాన్ని ఆయన మీద మోసుకొని మన బదులు ఆయన మన శిక్షను ఆయన మన పక్షంగా ఆయన శిలువలో వేలాడాడు. ఇప్పుడు ఏమైందంటే 2 కొరింథీ 5:27 ప్రకారం ఆయన నీతి మనకు ట్రాన్స్ఫర్ అయింది, మన పాపం ఆయన మీదకి వెళ్ళింది, మన శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన నీతి ద్వారా మోక్ష భాగ్యం, పరలోక రాజ్యం మనకు దక్కింది. దేవుని స్తోత్రం. అందుకే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఈరోజు నా జీవితంలో కూడా నేను పుట్టుకతో క్రైస్తవుని కాను. అయితే నా జీవితంలో ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని. మేము కులాన్ని బట్టి శివుణ్ణి కొలిచేవాళ్ళం, ఎంతో నిష్ఠగా పూజలు చేసేవాళ్ళం. మా జీవితం అంతా పూజలతో పెనవేసుకుపోయింది. నేను నా గ్రంథాలు చదివేవాడిని, శాంతి మంత్రాలు కంటితో వేసేవాడిని. నా జీవితం అంతా క్రీస్తుకు సంబంధమైన జీవితం. ఎవరు నాకు వచ్చి సువార్త చెప్పలేదు, ఎవరు కరపత్రికి పంచలేదు, ఎవరు నన్ను బలవంతం చేయలేదు. అయితే నేనే క్రైస్తవుల మీదకి వెళ్ళాను దాడి చేయడానికి. నా దేశంలో పరాయి మతం ఎందుకు ఉండాలి అనుకున్నాను. దేశాన్ని పాడు చేస్తే నేను ఊరుకుంటానా అనుకున్నాను.
నేను ఎందుకు ఊరుకోవాలి? చాప కింద నీరులో ప్రవహిస్తున్న క్రైస్తవ్యాన్ని కూకటి వేలతో పెకిలించేయాలనుకున్నాను. నాకు కాస్త వయసు వచ్చిన తర్వాత, బలం వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత నా హిందూ మత గ్రంథాలు ఔన్నత్యాన్ని అవపోసన పట్టి ప్రతి క్రైస్తవుని హిందూగా మార్చాలని అనుకున్నాను. 1986-87 సంవత్సరాల్లో అప్పుడు సోషల్ మీడియా లేదు. అలా ప్రతి క్రైస్తవుని చచ్చిపోయే వరకు హిందువులుగా మార్చాలని అనే కంకణం కట్టుకున్నాను. అయితే నేను అలా ప్రయత్నిస్తూ నేను విశ్వాసం మారిస్తే కిక్కే ఉందని పాస్టర్స్ మీద దృష్టి పెట్టాను. ఒక్క పాస్టర్ని మార్చేస్తే కొన్ని 100 మంది చెదిరిపోతారు అనుకున్నాను. అలా అన్వేషిస్తున్న నాకు ఒక్క పాస్టర్ దొరికితే చాలు, తస్సదియా నా తడాక చూపిస్తాను అనుకుంటున్న నాకు దేవుడు ఒక పాస్టర్ని పంపించాడు. అంటే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒక దాండేలి అనే ప్రాంతంలో, బెంగళూరు సమీపంలో 500 కిలోమీటర్ల దూరంలో దాండేలి ఉంది. దాండేలి ఫెర్రో ఎల్లాయిస్ లిమిటెడ్ అనే కంపెనీకి, మా కంపెనీకి లావాదేవీలు ఉండే కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పాన్ షాప్కి వెళ్ళినప్పుడు పాన్ షాప్లో ఒక పాస్టర్ తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఈ పాస్టర్ అంతా చూడాలనుకున్నాను. ఆ రోజు ఎస్టీడీ చేసి సెలవు పెట్టాను. ఆ పాస్టర్ బయటికి కూర్చున్నాను. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, మనిషివా, పశువా, సిగ్గు లేదా? భారతదేశంలో పుట్టి భారతీయులు తాగి భారతీయులు పిలిచి భారత కలిసి ఎవడో వేసుకుని ఎక్కడి నుంచి వచ్చాడని నానా తిట్లు తిట్టడం ప్రారంభించాను. ప్రియులారా, ఆ రోజు ఆ పాస్టర్కి నాకు సుమారు 3 గంటల సేపు సంభాషణ జరిగింది. చాలా విషయాలు మా మధ్య చర్చకు వచ్చాయి. ఆవేశంతో, కేకల అరుపులతో ప్రారంభమైంది, నెమ్మలించింది, ఆలోచనతో ప్రారంభమైంది. చాలా విషయాలను ఆలోచింపజేశాయి. నేను అనుకున్నాను, ఆయన చెప్పిన మాటలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే ఆలోచింపదగినవే అనుకున్నాను. అప్పుడు నిదానించాను. ఆయన ఏమన్నాడంటే, మతం మార్చుకోమని చెప్పలేదు, బైబిల్ అనుసరించమని చెప్పలేదు, చర్చికి రమ్మని చెప్పలేదు, పేరు మార్చుకోమని చెప్పలేదు. నువ్వు బ్రతుకున్నావు, నువ్వు సజీవుడివి, నీ దేవుడు బతుకున్నాడు, ఆయన సజీవుడు, నీకు నోరు ఉంది, ఆయనకి చెవులు ఉన్నాయి, రోజు భక్తి చేస్తున్నావు అంటున్నావు కదా, ఎందుకు ఎవరో చెప్పిన వాటికి భక్తి చేయడం? నువ్వెందుకు దేవుడిని అడగకూడదు? దేవుడా నువ్వెవరివి, నీ పేరేంటి అని అడగండి. ఏ దేవుడు నీకు కరుణిస్తాడో, ఏ దేవుడు ప్రత్యక్షమవుతాడో, ఏ దేవుడు తన స్వరం వినిపిస్తాడో ఆ దేవుడిని కొలువు అన్నాడు. ఈ మాట నచ్చింది. భక్తి చేస్తున్న నాకు, ప్రతిరోజు భక్తి చేస్తున్న నాకు దేవుడు ఎవరో చూడాలని ఆశ కలిగింది. ఆ ఆశ ఆయనలో నాలో వెలిగించాడు, రగిలించాడు. ఆ రోజు నుంచి దేవుడా నువ్వెవరివి, ఎవరివి ఎవరివి అని అడుగుతూ ప్రతి ఉదయకాలం ఆయన దగ్గర అడిగేవాడిని. ప్రియులారా, నమ్మండి, నా సాక్ష్యం అంతా యూట్యూబ్లో ఉంటుంది. మీకు కావాలంటే ఈ రోజున నాకు ప్రత్యక్షమైన లోపము లేని మహాపరిస్థితులైన నరావతారిగా దిగి వచ్చి నరుల ప్రాణం కోసం, నరుల పాపం కోసం ప్రాణం పెట్టిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తుని నాకు ప్రత్యక్షమైనప్పుడు నా హృదయం ఆయనకి ఇవ్వకుండా మానలేకపోయాను. నా రోత హృదయాన్ని ఆయన పావన రక్తంలో కడిగాడు. కనుక ఈ క్షణంలో చచ్చిపోతే మరుక్షణం పరలోకాలతోనే గ్యారంటీ నాకు ఉంది. ప్రియులారా, ఇక్కడ మీకు అలాంటి గ్యారంటీ ఉందా? అలా లేకపోతే మీరు చాలా డేంజర్లో ఉన్నట్టే. చాలామంది అంటారు, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడండి, తక్కువ బిక్కుడు మాకేం తెలుసండి అంటారు. కాదు, చనిపోయిన తర్వాత నీవు పరలోక రాజ్యం, స్వర్గలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే భూమి మీద నీ పాపం పరిహరించబడాలి. అలా పరిహరించాలంటే అలా పరిహరించడానికే వచ్చిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభు. ఆయన వేరే ఎజెండా లేదు. తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. కనుక ఆయనకి యేసు అనే పేరు. ఆయనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆయన ప్రపంచానికి దేవుడు కాబట్టి భూమి మీద నడిబొడ్డున పుట్టాడు. అందరికీ అందుబాటులో ఉండి తన ప్రేమ సందేశాన్ని వివరిస్తున్నాడు. వింటున్న స్నేహితుడా, ఈరోజు నీవు కూడా పాపం చేసావు, నీ పాపం కూడా పరిహరించబడాలి. లేదంటే నువ్వు కూడా దైవోగ్రతకు పాత్రుడివి. ఆ పాపం క్షమాపణ ఇచ్చే, రక్తం కార్చిన, శిక్ష అనుభవించిన, మరణించి లేచిన యేసుప్రభువుని నమ్మకపోతే పాపంలో ఉండి మరణిస్తావు. ఆ కారణంగా నిత్య శిక్ష అనుభవిస్తావు. కనుక రక్షకుడుగా పుట్టిన యేసుప్రభుని నేడే స్వీకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. నాలో ఆనందాన్ని ఇచ్చిన ఆ దేవుడు వింటున్న మీ అందరిలో కూడా అట్టి ఆనందాన్ని ఇవ్వాలని మనసారా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.